346 మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై. మనకు క్వాంటమ్ నెంబర్స్ ఏమున్నవి? మనకు క్వాంటమ్ నెంబర్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎం అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేసినాడు బోర్. అజిముతల్ క్వాంటమ్ సంఖ్యను ప్రపోజ్ చేసినారు సోమర్ఫెల్డ్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసినవాడు ల్యాండే. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసిన వారు ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిట్లు ప్రపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమడిగిండు? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కాబట్టి ఎవరు ప్రపోజ్ చేసిండు? ల్యాండే సైంటిస్ట్. ల్యాండే అని అతను మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రపోజ్ చేసినాడు అని అంటే సూక్ష్మ వర్ణపటాన్ని వివరించడానికి, జీమన్ ఫలితాన్ని, స్టార్క్ ఫలితాన్ని వివరించడం కోసము దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 347 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్ ఈజ్ రిక్వైర్డ్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అని అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్ అవసరమే, హూన్స్ రూల్ అవసరమే, పౌలీస్ రూల్ అవసరమే. ఆఫ్బౌ రూల్ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్లను ఆర్బిటాలలో నింపుతున్నప్పుడు ముందు తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలలో నింపి ఎక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలలో నింపాలి. హూన్స్ రూల్ ఏంటి? ఆర్బిటాల యొక్క శక్తి కనుక సమానంగా ఉంటే ముందు ఒక్కొక్కటి నింపినాకనే జత కూడా నీయాలి. పౌలీస్ రూల్ ఏంటి? ఏ రెండు ఆర్బిటాలకు కూడా 4 క్వాంటమ్ సంఖ్యలు సమానంగా ఉండకూడదు. ఈ అన్ని రూల్స్ని మనం ఫాలో చేసే ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 348 క్వశ్చన్ చూడండి. ద ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ ఆర్బిటాల్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఒక ఆర్బిటాల్ యొక్క ఎనర్జీని దేన్ని బేస్గా చేసుకొని మనము చెప్పడం జరుగుతుంది? n+l విలువను ఆధారంగా చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ 3p ఉన్నది, 3s ఉందనుకోండి. ఇందులో ఏ ఆర్బిటాల్ ఎక్కువ శక్తి ఉంటుందని అంటే దీని యొక్క n+l, n వాల్యూ l వాల్యూ p ఆర్బిటాల్కి 1, ఇది n వాల్యూ 3, l వాల్యూ s ఆర్బిటాల్కి 0, ఇది 4 ఉన్నది, ఇది 3 ఉన్నది. n+l వాల్యూ దీనికి ఎక్కువగా ఉన్నది కాబట్టి దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది. n+l వాల్యూ ఎక్కువ ఉంటే ఎక్కువ శక్తి ఉంటుంది, n+l వాల్యూ తక్కువ ఉంటే తక్కువ శక్తి ఉండడము జరుగుతుంది. కాబట్టి దాని యొక్క n+l విలువల ఆధారంగా మనము ఆర్బిటాల్ యొక్క శక్తిని వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ 349 క్వశ్చన్ చూడండి. ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ ఆఫ్ సబ్షెల్ ఈజ్ గివెన్ బై. ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ ఆఫ్ సబ్షెల్ ఈజ్ గివెన్ బై. సబ్షెల్లో ఆర్బిటాలను ఫిలప్ చేసేటప్పుడు దేనిని మనము బేస్గా చేసుకొని ఫిలప్ చేయాలి? హూన్స్ రూల్. సబ్షెల్స్ అంటే ఎస్ ఆర్బిటాల్లో 1 ఉంటుంది, పి ఆర్బిటాల్లో 3 ఉంటాయి, డి ఆర్బిటాల్లో 5 ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాల్లో 7 ఉంటాయి. వీటిలో ఒక్కొక్కటి నిండినాకనే జత కూడాలి. పి ఆర్బిటాల్లో అయితే 1 2 3 నిండినాకనే జత కూడనివ్వాలి. దీన్ని ఏమంటారు? హూన్స్ రూల్ అంటారు. కాబట్టి ఒక్కొక్కటి నిండినాకనే జత కూడనివ్వాలి. డీజనరేట్ ఆర్బిటాలలో, సమాన శక్తి ఉన్న ఆర్బిటాలలో ఒక్కొక్కటి నిండిన తర్వాత మాత్రమే జత కూడడం జరుగుతుంది అని చెప్పినది ఏది? హూన్స్ రూల్. నెక్స్ట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్ ఈజ్. సబ్షెల్ అంటే ఎల్ వాల్యూ. మ్యాక్సిమం ఎల్ వాల్యూ కనుక తెలిస్తే ఆర్బిటాల్స్, ఆ ఎల్ వాల్యూకి సంబంధించిన ఆర్బిటాల్స్ ఎంత అంటే 2l+1. ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఎలక్ట్రాన్స్ ఎల్ వాల్యూ కనుక తెలిస్తే ఎలక్ట్రాన్స్ 2 × 2l+1. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 × 2l+1. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2 × 2l+1. నెక్స్ట్